కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజల్లో ఈ రెండు పార్టీల వ్యతిరేకత ఉంది. బీజేపీ మాత్రం మాకు ఈ ఎన్నిక ఖచ్చితంగా మా పట్ల అనుకూలత ఉంది, మేము గెలవబోతున్నామని చెప్పి ఎన్ రామచంద్రరావు కావచ్చు, తర్వాత బీజేపీ మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా కూడా చెప్తున్నారు. పూర్తిగా మేము ముస్లిం ఓట్లు మాకు పడవనేది ఏం లేదు. సో దీంట్లో ముస్లిం ఓట్లు కూడా మాకు జూబ్లీస్లో పడబోతున్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్పడానికి కూడా ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే గతంలో కంటే కూడా ఆయన రామచంద్రరావు గారికి తప్పదు. ఆయన సెక్రటరీ పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన అట్లా మాట్లాడక మరి వేరే రకంగా ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు, ఆయనకి తప్పదు. కానీ మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి ఆ గుడ్డుగుత్తగా పట్టడం అనేది ఉండదు. అసలు అది మామూలుగా అసలు బీజేపీ గతంలో కంటే బలహీనపడింది. ఇక్కడ ప్రతి వాళ్ళని కదిలిస్తే బీజేపీ పోటీలో ఎవరు లెక్కేయటల్లా. సింపుల్. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కిషన్ రెడ్డికి అది మూడింతలుగా పెరిగిపోయింది సార్. అది ఓటు బ్యాంకు టర్న్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ వచ్చింది. అందుకని టీఆర్ఎస్ సైడ్ లైన్ అయిపోయింది. టీఆర్ఎస్ సైడ్ లైన్ అయిపోయి వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు పంచుకున్నారు. ఆ పూర్తి అది వేరు. దేశవ్యాప్తంగా కూడా మీరు చూడండి, ఎవరైతే విడివిడి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇట్లాంటి వీళ్ళంతా ఎవరైతే అటు కాంగ్రెస్ లో చేరకుండా ఇటు బీజేపీలో చేరకుండా ఉన్నారో వాళ్ళంతా ఓడిపోయారు దేశవ్యాప్తంగా. ఎందుకంటే అది పోలరైజేషన్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ వచ్చిన తర్వాత అటో ఇటో ఓటేశారు జనాలు. పార్లమెంట్ లెక్కలో పెట్టుకోకండి. కానీ నేను అనుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ పోటీ కాదు సార్. ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు. మామూలు ఇంకా హార్డ్గా చెప్పాలంటే డిపాజిట్ తెచ్చుకుంటే బాగా తెచ్చుకున్న పరిస్థితి ఉన్నట్లుగా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.